సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ప్రజా సంఘాలు, పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థులు మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి పాల్గొని విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్ వినియోగాన్ని నిర్మూలించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా దేశానికి పట్టుకొమ్మలైన యువత, పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా ఉండాలని సూచించారు. డ్రగ్స్ అక్రమ రవాణా సమాచారాన్ని పోలీసులకు అందించి నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. యువత డ్రగ్స్ బారినపడి జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు. డ్రగ్స్కు ఎవరైనా అలవాటు పడిన వారు ఉంటే వారిని విముక్తి చేయడానికి జిల్లాలోని ప్రభుత్వాసుపత్రిలో డ్రగ్స్ డి ఎడిక్షన్ సెంటర్ ఉందని తెలియజేశారు. నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. ఇది 1987లో యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ ప్రకారము ఈ దినాన్ని, ప్రత్యేకమైన దినాన్ని 87 నుంచి ప్రతి సంవత్సరం జూన్ 26 తారీఖున జరుపుకుంటున్నాము. దీనిలో ముఖ్యంగా ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే డ్రగ్ ఫ్రీ యూత్ ఎంపవర్డ్ నేషన్. కాబట్టి యూత్ మనకి దేశానికి పట్టుకొమ్మలు ఎవరంటే యూత్. కాబట్టి ఆ యూత్ ఈ డ్రగ్స్ బారిన పడకుండా ఉండాలని, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలని దీనిలో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అంతేవిధంగా వాటి అక్రమ ప్రమాణాన్ని కూడా అరికట్టాలి. కేవలం మనం వాడకపోతే కాదు, ఎవరైనా సరే ఇలాంటి వాడుతుంటే కనుక వాడి సమాచారాన్ని తెలియజేయాలి. ఎవరైనా వాడుతుంటే కనుక అక్రమ ప్రమాణం చేస్తూ ఉంటే వాళ్ళ సమాచారం కూడా మన పోలీసు వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత పౌరులుగా మన అందరి పట్ల ఉండాలి. కాబట్టి మీరందరూ దయచేసి దీని గురించి అవగాహన పూర్తిగా కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా యూత్ అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీ ఫ్యామిలీకి, దేశానికి ఎంతో సేవ చేయాల్సిన వాళ్ళు మీరు. కాబట్టి ఇప్పటికే మన దేశంలో చాలా మంది యూత్ మీకు బానిసలు అయిపోయి వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. అలాగే మరణానికి కూడా దగ్గర చాలా మంది మరణిస్తున్నారు. ఇది ఏం చేస్తుందంటే, మనం ఆ డ్రగ్స్ తీసుకున్నప్పుడు మన నర్వస్ సిస్టమ్ని